ఈరోజు మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రం ఉంది. ఆ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే ఓ వ్యక్తి రోడ్డు మీదకి వస్తున్నాడు అంటే ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఇటు గుండె పట్టుకుంటున్నారు. ఎందుకు? ఎవరిని చంపుతాడు, మళ్ళీ ఏం దిక్కుమల్ని పని చేస్తాడు. సీరియస్లీ గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఆయన అధికారంలో ఉన్న రోజులు పరదాలు కట్టారు, చెట్లు కొట్టేశారు, ఆయన గాల్లో వెళ్తున్న కింద సెక్యూరిటీ అన్నారు, రూల్స్ అన్నారు, ట్రాఫిక్ అని ఇది చేసేసారు. అసలు 23 పొలకేసారు. ఆ పిచ్చోడి సినిమా చూసినట్టు జనాలకైతే అమ్మో అని చెప్పేసి ఓడించి పక్కన పెట్టారా. అన్నా మేమున్నామన్నా అంటూ 39% మంది ఓట్లు వేశారు. ఎవర్రా వీళ్ళంటే ఇప్పుడు పిచ్చోడి పనులు వస్తున్నారు. జగన్ ఆడికెళ్తే ఆడకి ఏళ్లలో కొంతమందిని సెలెక్ట్ చేసుకొని ఆ కేసులు ఈ కేసులు వాళ్ళు ఇరుక్కునే విధంగా వాళ్ళ చేత పిచ్చి పిచ్చి పనులు చెప్తున్నారు ఈ వైసీపీ. ఈరోజు అడ్డంగా దొరికేశారు. చిత్తూరు జిల్లా బంగారపాలెం ఏరియాలో మామిడి రైతులకు వచ్చేసి ఆ పంట గిట్టుబాటు ధర లేదంటూ నిరసన వ్యక్తం చేస్తున్న మూమెంట్లో ఏకంగా సైకో కళ్ళక మళ్ళీ ట్రాక్టర్ల నిండా మామిడి పంట పట్టుకొచ్చి రోడ్ల మీద వాడిని తొక్కించుకుంటా పోయారు. అసలు ఎవర్రా వీళ్ళంతా ఏంటంటే ఆ చుట్టుపక్కల ఉన్న కొంతమంది రైతులు ఈ ఎదవలు 3 రోజుల క్రితమే అవి ఆ ట్రాక్టర్లకు ఎక్కించి జగన్ పర్యటనకు వచ్చినప్పుడు ఆ మూమెంట్లో దాన్ని రోడ్డు మీద వేసి తొక్కించాలి, పంట పడవేయాలని ప్లాను. నెంబర్లు కూడా ఉన్నాయి, అంటే ట్రాక్టర్ నెంబర్లు ఎవరెవరిని కలిశారు, డీల్ ఎంత ఏమాట మొత్తం అదే డేటా ఉందని చెప్పేసి కొంతమంది ముందుకు వచ్చేసారు. అడ్డంగా దొరికిపోయారు. ఏమని శవరాజకీయాలు చేయటం అయిపోయినాయి. ఇదిగో ఇప్పుడు వచ్చేసి ప్రకృతి సంపద మామిడి పండ్లతో కూడా రాజకీయం చేయడం మొదలెట్టారు. అక్కడ కూడా మళ్ళీ దాన్ని మొత్తం చంపారు. మొత్తం పంటలు మొత్తం మామిడికాయలు మొత్తం కూడా తొక్కించాలి, నాశనం చేశారు. ఇంత దుర్మార్గం ఏంటండి? అసలు ఇంత దిక్కుమాలిన స్కెచ్ ఏంటండి? అది జగన్ తెలిసి జరుగుతుందా, జగన్ తెలియకుండా జరుగుతుందా? జగన్ తెలియకుండా జరగదు. జగన్ చెప్పుండాలి, ఏదైనా సరే చేయండి, మనం హైలైట్ అవ్వాలి, ఏదైనా చేయండి, మన పేరెత్తే అవతల భయపడాలి. ఏ రకం భయపడాలి? చివరి సైకోగడరా ఇలానా, అమ్మోడు సైకోగడరా ఇలానా, ఎలా భయపడాలి? అది ఎందుకు భయపడాలి? అదంటే రప్ప 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 అన 2029లో అధికారంలోకి వస్తారా? అధికారంలో వచ్చేలాగా రప్ప రప్ప కోస్తారా? ఏం చెప్తున్నారు అసలు వీళ్ళు? కూటమి ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం కాబట్టి ఇలా చెలరైపోతున్నారు. సారీ చంద్రబాబు గారు, సారీ లోకేష్ గారు, సారీ అనిత గారు, సారీ పవన్ కళ్యాణ్ గారు. ఏంటండి అసలు ఇది? పబ్లిక్గా దారుణంగా ప్లకార్డ్ ప్రదర్శిస్తే వాడిని తీసుకుని లోపలేశారు. ఆ తర్వాత ఏం మార్పు ఉంది? మళ్ళీ భారీగా దారుణంగా మాట్లాడుతున్నారు కదా, మీటింగ్లు పెట్టి వాటిలో పెట్టి ఇట్లా పెట్టి. అరే మొన్న సత్రపల్లికి సంబంధించి వెళ్తున్నప్పుడు రెంటపల్ల దగ్గర ఆ సింగేని చంపింది వాళ్ళు కదా, ఆ తర్వాత వచ్చేసి ప్రభుత్వం మీద నిందలేసింది వాళ్ళు కదా, ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ శవరాజకం చేస్తూ లూర్దు మేరీ ఆ సింగే భార్యని పిలిపించుకొని ప్రభుత్వం మీద నిందలేపించి అంబులెన్స్లో మా ఆయన చంపారని చెప్పేసి ఆమె చెప్పించలేదా? ఏంది అసలు ఇది? అక్కడ హర్షవర్ధన్ రెడ్డి అని చెప్పేసి సత్రంలో ఒక అతను పాపం తొక్కిసలాడబడి అతను చనిపెట్టి ఊపిరి ఏంది ఇన్ని హత్యలేంది? అది కూడా జగన్ గత 4-5 నెలలుగా బయటకు వస్తే చాలు అయితే చేస్తున్నారు, లేదంటే గొడవలు అవుతున్నాయి. ఇందాక కూడా స్వామి ఈవెన్ ఈ చిత్తూరు జిల్లా ఈ మామిడికాయలు తొక్కారన్నానే దానికి ముందు కూడా తలకాయలు పగిలినాయి. ఒకటి దగ్గరుండి పోలీసు ఎక్కించి మరి అంబులెన్స్లో ఆసుపత్రికి పంపున్నాడు. ఏంద్రా అంటే 1200 మంది మీద కేసులు అయ్యి అందరూ అదుపులో తీసుకున్నారు. ఏంద్రా ఎవర్రా మీలా అంతా? ఏందా గొడవలు, ఏందా కథలు? మొన్న పొదిలిలో టీడీపీ వాళ్ళు వచ్చేసి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తుంటే గో బ్యాక్ జగన్ సమ్మేదో ఊరి నాయన పెద్ద పెద్ద రాళ్ళు కొట్టుకుని చంపడానికి మొత్తం రెడీ అయిపోయి బ్యాచ్ అంతా. అంటే పక్కా ప్లాన్. జగన్ అక్కడ వస్తున్నాడు అంటే అయితే ముందన్నా గొడవ జరగాలి, లేదా తర్వాత గొడవ జరగాలి, ఓవరాల్ మొత్తం విధ్వంసం జరగాలి. అక్కడ మొత్తం వార్తలో మొత్తం వెళ్తే రావాలి. ఆ రోజు రాష్ట్రంలో డెవలప్మెంట్స్ ఉన్నా, రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయన్నా అవన్నీ పక్కకు పోవాలి. మెయిన్ వార్త అంతా జగన్దే ఉండాలి, వైసీపీదే ఉండాలి. పేరు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, బట్ మీడియాలో కవరేజ్ మొత్తం కూడా వీళ్ళకి సంబంధించే ఉండాలి. అందుకే జగన్ అప్పుడప్పుడు బయటకు వస్తాడు. ఆ బయటకు వచ్చిన మూమెంట్లో ఏ రకంగా హైలైట్ అవుతారంటే మన అనంతపురంలో వచ్చేసి ఏది రెంటాలా ర్యాపిడాలా మన పరిటాల సునీత వాళ్ళ నియోజకవర్గం అది రాప్తాడు. అక్కడ హెలికాప్టర్ సంబంధించి విండ్షీల్డ్ పగిలిపోయిందా? ఒరే మొత్తం సైకో గాలలాగా మీ వాళ్ళే కదరా నాయన. అదేమంటే రోడ్డు మీద పారగానే వెళ్ళాడా? ఆ రోజు రిపేర్ అవ్వకుండా హెలికాప్టర్ గాలి వేసి వెళ్ళిపోయిందా? ఏంది అది? మనిషి వస్తున్నాడు అంటే చాలు విధ్వంసమా? మనిషి వెళ్ళిపోయిన తర్వాత వచ్చి అంత సైలెంట్ అయిపోతారా? ఈలో పేరు చేస్తే దాన్ని శవరాజకం చేస్తారా? విండ్ షీల్డ్ది నటనేనా? మన రెంటపాల్లో వచ్చేసి ధరణ మనిషిని చంపేస్తారా? అంతకుముందు చూసుకుంటూ ఉన్నట్టయితే ఈ గుంటూరు మిర్చి యాడ్లో ఎమ్మెల్సీ కూడా అమలులో ఉందరా బాబు అన్నా సరే ఆడేళ్ళు కోడ్ వైలేషనా? ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు వచ్చేసి చిత్తూరు. మరలా మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఎక్కడైతే వైసీపీకి ఓట్ బ్యాంక్ ఉందో
అక్కడక్కడే జగన్ పర్యటిస్తున్నాడు. కాబట్టి క్రాస్ చెక్ చేసుకోండి. ఎక్కడైతే ఈడ్చి తన్నారో జగన్ కానీ వైసీపీని కానీ ఆ దరిదాపులు పోవట్ల. ఈరోజు గోదావరి జిల్లాలో సమస్యలు లేవు, ఆడికి వెళ్ళాడు జగన్. ఎందుకు? ఓట్లు బాడవు. అండ్ గోదావరి జిల్లా వాళ్ళు మిగతా కొంచెం తెలుగు వాళ్ళు, నేను ఈ మాట ఓపెన్గానే అంటున్నా, కొంచెం తెలుగు వాళ్ళు వేస్తే టీడీపీగా, వేస్తే వైసీపీగా, వేస్తే జనసేనగా అన్నట్టు వేసారే కానీ క్రాస్ చెక్ చేసుకొని వేసుకుంటారు. తేడా కొట్టేందంటే దరిదాపు కూడా రానివ్వరాదు. బట్ రాయలసీమలో అలా కాదు, పాపం అమాయకులు ఎక్కువ ఉంటారు. అలాగే ఈ గుంటూరు, ఈ ప్రకాశం, నెల్లూరు జిల్లాలో వచ్చేసి పార్టీ అన్నప్పుడు ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు పిచ్చోళ్ళకి. మళ్ళీ అటువంటి వాళ్ళు ఉన్నారు. దాంతో శవరాజకీయం చేయొచ్చు, దాంతో ఏది చెప్పినా సరే సాగిపోయింది అన్నట్టు. నేను వీడియో క్లోజ్ చేస్తున్నానండి. మీరు క్రాస్ చెక్ చేయండి. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత అసలు అతను ఈ రోజు వాడుకు ఎవరెవరైనా పరామర్శించాడు, ఎక్కడెక్కడ పర్యటనకు పోయినాడు, ఎక్కడ నిరసన తెలియజేసినాడు, అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగింది, తర్వాత రోజు ఏం జరిగింది, ముందు రోజు ఏం జరిగింది, మొత్తం స్కెచ్, పక్కా స్కెచ్. చంపడం కానీ, చావటం కానీ, ఈ మామిడికాయలు మొత్తం రోడ్డును పోయటం కానీ, టీడీపీల మీద దాడులు చేయటం కానీ, ఈ మధ్యలో అమరావతి ప్రాంత రైతులని, మహిళల్ని వేసులు అంట కానీ చెక్ సిగ్గేస్తుంది, కంపరం పడుతుంది. ఇటువంటి ఎలా బయట వండేస్తారు చంద్రబాబు గారు? ఇటువంటి ఇంకా మీరు ఎట్లా రోడ్డు మీద తిరుగుతున్నారండి? ఏవి బాగుపడాలి వద్దు అన్నట్టు నిన్న ఆ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మనిషిని అసలు ఎంత ఘోరంగా మాట్లాడే ప్రశాంత్ రెడ్డి గురించి. నేను మరలా చెప్తాను, చంద్రబాబు గారు దయచేసి గుర్తుంచుకోండి. మీరు అభివృద్ధి అన్నట్టుగా ఉండండి, గుడ్. కానీ జగన్న కానీ వైసీపీ వాళ్ళు కానీ రోడ్డు మీద కనుక మీరు కనుక తిరగనిచ్చినా, వాళ్ళ నిరసన కార్యక్రమం ఎక్కడ పరామర్శ అంటూ వారు వెళ్తున్నప్పుడు వెళ్ళండి మీరు చెప్పినా, ఏపీలో ఉన్నటువంటి సామాన్య ప్రజాన్ని కానీ మీరు ఇంకా భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టే, వారిని మీరు శోభకు గురి చేస్తున్నట్టే, వాళ్ళు ఎందుకు కూటమి ప్రభుత్వానికి ఓట్లేసామని చెప్పేసి బాధపడతానికి మీరు కారణమైనట్టే. అవునో కాదో నేను చెప్పింది మీరే క్రాస్ చెక్ చేసుకోండి.